मुल्क के सेकुलर साख को मुतासर करने वाले यूनिफॉर्म सिविल कोड की हुकूमत तेलंगाना की जानिब से मुखालिफत करने और बिल की पेशकशी पर पार्लिमानी इजलास में रुकावट खड़ी करने के चीफ मिनिस्टर KCR के ऐलान का खैर मकदम करते हुए मोहम्मद मुजाहिद हुसैन सदर तेलंगाना स्टेट BC SC ST व मुस्लिम एम्प्लॉयज वेलफेयर एसोसिएशन व भारत राष्ट्रीय समिति के सीनियर रियासती अक़लियती कायद अलहाज मोहम्मद जाकिर खान ने आज रियासती तेलंगाना में मुसलमानों की हमाजहती तरक्की के लिए KCR हुकूमत की जानिब से किए जाने वाले शानदार इक़दामात की पुरजोर सताइश की और तवील अरसे से दरपेश मुख्तलिफ इज्तिमाई मसाइल को हल करने का मुतालबा किया। उन्होंने रियासती वक्फ बोर्ड को जुडिशल पावर्स फ्राहम करने और इन्हें आने वाले असम्बली इंतखाबात में रियासत भर में कम अज कम 12 मुस्लिम उम्मीदवारों को BRS पार्टी का टिकट देने और कामयाबी के लिए एड़ी चोटी का जोर लगाने का पार्टी क़यादत से मुतालबा किया। उन्होंने मुसलमानों से गुर्बत, इफलास और बेरोजगारी के खात्मे के लिए अक़लियती मालियाती कॉरपोरेशन के स्कीमात में इजाफा करने, हर तालीम याफ्ता बेरोजगार मुस्लिम नौजवानों को रोजगार के लिए माली इमदाद फराहम करने की मांग की है। रियासत तेलंगाना में उर्दू जबान के फरोग और तहफ़्फ़ुज़ के लिए जरूरी ठोस इक़दामात करने, उर्दू DSC ख़ुसूसी तौर पर मुनअक़्क़द करने और रियासती सतह पर कम से कम 12 मुस्लिम क़ायदीन को नामज़द ओहदे देने की भी मोहम्मद मुजाहिद हुसैन और अलहाज मोहम्मद जाकिर खान की ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव से पुरखुलूस अपील की है। నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుని మరియు మొహమ్మద్ జాకీర్ హుజరాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేట్ అధ్యక్షులు మరియు మా ముస్లిం మిత్రులందరి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ చంద్రశేఖరరావు గారికి మా ముస్లింల పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకముగా తీసుకొని వస్తున్న కామన్ సివిల్ కోడ్కు వ్యతిరేకించడానికి తన పార్లమెంట్ సభ్యులకు మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది। కనుక వారికి మా ముస్లింల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముస్లింల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ పనిచేయడానికి ముందున్నారు। అలాంటి సమయంలో ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారిని మరియు KTR గారిని మరియు క్యాబినెట్ మంత్రులకు అందరినీ ముస్లింల పక్షాన మేము కోరేది విజ్ఞప్తి చేస్తున్నాం। మా ముస్లింలకు తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ప్రాంతాలలో దాదాపు ఒక 12 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే B.Farm టికెట్లు రాబోయే ఎన్నికలలో ఇవ్వాలనేది కోరుతున్నాం। మరియు 2015 నుండి 2023 వరకు ఇప్పటి వరకు దాదాపు కొన్ని లక్షలాది మంది ముస్లింలు నిరుద్యోగులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో దరఖాస్తులు సమర్పించుకున్నారు। కానీ అతి తక్కువ మందికి రుణాలు రావడం జరిగింది। కనుక దరఖాస్తులు సమర్పించుకున్న వ్యక్తులందరికీ ఇవ్వాలి, మరి కొంతమందిని కూడా దరఖాస్తులు సమర్పించుకోవడానికి సమయం కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వారికి నేను కోరుతున్నాను। మరియు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు కూడా శాసన మండలిలో ఒక 3 పోస్టులను కేటాయించాలి। మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు గతంలో, మన శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి ముస్లింలకు నా రాష్ట్రం వచ్చినట్టయితే మన తమిళనాడులో లాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ముస్లింలకు విద్య ఉద్యోగాలలో 12% రిజర్వేషన్లను అమలు పరుస్తానని మాట ఇచ్చారు। ఆ మాట ప్రకారం తను శాసనసభలో మరియు శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ యొక్క బిల్లు పంపించడం జరిగింది। కనుక మన మంత్రి పార్లమెంట్ సభ్యులతోని ఆ యొక్క పార్లమెంట్లో కూడా మన సభ్యులతోని ఒత్తిడి చేయించాలని కూడా వారికి సందర్భంగా కోరుతూ, మరియు అదే విద్య మరియు ఉపాధి శాఖలో 12% రిజర్వేషన్ ఇస్తానన్న మాట ప్రకారంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టులలో కూడా 12 పోస్టులను ముస్లింలను కేటాయించాలి। మరియు మసీదులలో పనిచేస్తున్న ఇమాం మరియు మౌజన్లకు ఇస్తున్న నెలవారీ జీతాలను దాదాపు ఒక 20,000 రూపాయలు నెల చొప్పున ఇవ్వాలి। ఎందుకంటే అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి కనుక వారిని కూడా దృష్టిలో పెట్టుకొని అది కూడా ఒక కార్యక్రమం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం। ఎందుకంటే రాబోయే ఎన్నికలు దాదాపు 5 నెలలే ఉంది గడువు।
కనుక ఈ గడువు లోపల శాసనసభ కనుక జరిగినట్టయితే చాలా మంది ఇలా వేలాది మంది ముస్లిం నిరుద్యోగులు టీటీసీ బిఎస్సి బిఎడ్ చదివి ఉన్నారు, టీసీ ట్రైనింగ్ చేసి కూడా ఉన్నారు. కనుక తమరే అన్నారు జరిగిన శాసనసభ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ శాసనసభ్యులు మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నించినప్పుడు నేను స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారంగా ఈ 5 నెలల్లో జరగబోయే శాసనసభ సమావేశాలలో ఈ యొక్క బిల్లును కూడా ప్రవేశపెట్టి ముస్లింలకు స్పెషల్ డిఎస్సి టీచర్లను భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. దాదాపు అన్ని ఉర్దూ మీడియం పాఠశాలలో గతంలో భర్తీ అయిన ఉర్దూ మీడియం టీచర్లు దాదాపు చాలా మంది పదవి విరమణ పొందడం కూడా జరిగింది. కనుక ఇలాంటి సమస్యలు మావి ఉన్నాయి. కనుక మీ దృష్టికి తీసుకొని రావటం మా ధర్మం, చేయవలసిన బాధ్యత తమరి మీద ఉంది. ఎందుకంటే మేము కూడా కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఏదైనా చేస్తారని ఎదురు చూస్తున్నాం. కనుక మీరు ఏదైనా మాకు ఈ యొక్క పనులు చేసి పెట్టాలని, ఎందుకంటే మా యొక్క సంక్షేమం కొరకు ఎప్పటికీ మీరు ముందు ఉంటారు. కనుక అలాగానే మేము కోరే ఈ మా యొక్క కోరికలను కూడా తీర్చాలి. మరియు వక్ఫ్ బోర్డుకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని వేలాది భూములు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి ఆక్రమించుకుంటున్నారు. అలాంటి ఆక్రమణ అరికట్టాలి అని అంటే అదే అసెంబ్లీలో వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ అధికారాలు ఇచ్చినట్టయితే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు మిగలడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్యను మీరు పరిష్కరించాలని మిమ్మల్ని మా ముస్లింల సోదరులందరి పక్షాన మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ఈ ఒక్క పని చేసి మమ్మల్ని పెట్టండి. అల్లా హాఫీజ్. జై తెలంగాణ.